నమస్తే వెల్కమ్ టు BCN గోదావరి రుచులు సీజన్ 2. ఈ ప్రోగ్రామ్ ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు మెయిన్ స్పాన్సర్స్ ఇంపీరియల్ హాస్పిటల్స్ భీమవరం. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ PRK వర్మ MD DM గారి ఆధ్వర్యంలో అన్ని విభాగాల్లోనూ నిపుణులైన వైద్యులచే అత్యుత్తమ సేవలు అందుబాటులో కలవు. 24/7 క్రిటికల్ కేర్, ఫార్మసీ, అంబులెన్స్ సేవలు అందుబాటులో కలవు. కో స్పాన్సర్స్ తిరుమల విద్యా సంస్థలు భీమవరం. అతి తక్కువ మంది విద్యార్థులతో 2025 నీట్ పరీక్షల్లో 29 సీట్లు, అలానే 2026 JEE మెయిన్స్లో 99.91%తో గోదావరి జిల్లాలోనే అత్యుత్తమ స్థానంలో నిలిచిన ఏకైక సంస్థ తిరుమల విద్యా సంస్థలు. LKG నుండి ఇంటర్ వరకు అడ్మిషన్స్ కోసం సంప్రదించండి. తిరుమల విద్యా సంస్థలు భీమవరం. అసోసియేట్ స్పాన్సర్ శ్రీ గాయత్రి ఫర్నిచర్స్ రాజమహేంద్రవరం. రోజ్వుడ్, టేక్వుడ్కి పెట్టింది పేరు గాయత్రి ఫర్నిచర్స్. మనకి ఇష్టమైన మోడల్స్లో ఫర్నిచర్ తయారు చేసి ఇస్తారు. ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ భీమవరం. ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ పెన్మెత్స కృష్ణ చైతన్య, డాక్టర్ పెన్మెత్స సూర్య సోమిత్ గారులచే అన్ని రకాల కంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రియాంక స్కిన్ క్లినిక్ భీమవరం. డాక్టర్ ప్రియాంక వర్మ డెర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్, ఫెలోషిప్ ఇన్ లేజర్ గారిచే అన్ని రకాల చర్మ సమస్యలకు అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో పరిష్కారం లభిస్తుంది. ఇంపీరియల్ హాస్పిటల్స్ భీమవరం. డాక్టర్ PRK వర్మ MD DM గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, జనరల్ సర్జరీ, ENT, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, మోకాళ్ల మార్పిడి ఆపరేషన్స్, పల్మనాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, పీడియాట్రిక్, క్రిటికల్ కేర్, పాలిట్రామా విభాగాలలో నిపుణులైన వైద్యులచే అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో కలవు. స్టార్ హెల్త్, గుడ్ హెల్త్, FHPL, ఇతర ప్రైవేట్ ఇన్సూరెన్స్, క్యాష్లెస్ సదుపాయం కలదు. ICU, NICU, డయాలసిస్, సిటీ స్కాన్, అత్యాధునిక లాబొరేటరీ, 24/7 ఎమర్జెన్సీ, ఫార్మసీ, అంబులెన్స్ సౌకర్యములు కలవు. నలుగురు క్రిటికల్ కేర్ అండ్ అనస్థిషియాలజిస్ట్ డాక్టర్స్ చే 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. ఇంపీరియల్ హాస్పిటల్స్, భాష్యం స్కూల్ వెనుక JP రోడ్ భీమవరం 2. ఫోన్స్ 08816 279999 and 279988. తిరుమల విద్యా సంస్థలు భీమవరం. తిరుమల విద్యా సంస్థలు ప్రకృతి ఆశ్రమం ప్రక్కన భీమవరం. ప్రియాంక చర్మ వ్యాధుల హాస్పిటల్ 32 డెంటల్ కేర్ ఎదురుగా DNR కాలేజ్ ఫస్ట్ క్రాస్ రోడ్ భీమవరం 2. సెల్ నంబర్స్ 9490433355 and 9553297888. ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ వర్మ హాస్పిటల్ ఎదురుగా JP రోడ్ భీమవరం. ఇచ్చేయండి శ్రీ గాయత్రి ఫర్నిచర్స్, కోరుకొండ రోడ్, వీరభద్రపురం, కంపాల చెరువు, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు శ్రీ గాయత్రి ఫర్నిచర్ యూట్యూబ్ ఛానల్ నందు సంప్రదించగలరు. ఈ రోజైతే మనం ఆత్రేయపురంలో ఉన్నాం. ఆత్రేయపురం పూతరేకులు అంటే వరల్డ్ ఫేమస్, అందరికీ తెలిసిందే కదా. సో ఆత్రేయపురం నుంచి లక్ష్మి గారు మనల్ని ఇన్వైట్ చేశారు గోదావరి రుచుల్లో పార్టిసిపేట్ చేయడానికి. సో ఆవిడ ఏ వంటకం చేసి చూపిస్తారో తెలుసుకుందాం, పదండి. నమస్తే లక్ష్మి గారు. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఆత్రేయపురం వరకు తీసుకొచ్చారు మమ్మల్ని. ఎలా కాంటాక్ట్ అయ్యారు? ఎక్కడ చూసారు? BCN ఛానల్లో యాడ్ చూసి మీకు వాట్సాప్ మెసేజ్ చేశాను నేను. ఓకే, వాళ్ళు రియాక్ట్ అయ్యి రిప్లై ఇచ్చారు. ఓకే, ఎక్స్పెక్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంత దూరం వస్తాం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆత్రేయపురం అనగానే పూతరేకలు తినడానికి వచ్చేసాం. కంపల్సరీ అండి. అంటే ఇది ప్లాన్ చేసుకోలేదు కాబట్టి, నిజంగా ముందే ప్లాన్ చేసుకుని ఉంటే పూతరేకలు చేస్తారా? ఓకే, ఇప్పుడు ఏం చేసి చూపిస్తున్నారు? ఇప్పుడు క్వినోవా కిచిడి. క్వినోవా, ఓకే ఓకే. అంటే మిల్లెట్స్ లో ఇది వన్ టైప్. అంటే చాలా ఇప్పుడు అందరికీ కూడా హెల్త్ కాన్షియస్ ఎక్కువైంది కాబట్టి, సో ఇది టేస్ట్ కూడా బాగుంటది. మనకు ఒక 15 days ఒకసారి చేసుకున్నా కూడా మన హెల్త్ కూడా చాలా మంచిది. విత్ ఎక్కువ వెజిటేబుల్స్ వేస్ట్ చేస్తాం కాబట్టి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే చాలా మంచిది. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలు? ఇద్దరు. ఏం చేస్తున్నారు వాళ్ళు? పాప 3rd class, బాబు 1st class. ఓకే, ఎన్నేళ్ళు అయింది పెళ్ళయింది? 9 years కంప్లీట్ అయ్యి 9 years. ఒక 1 week 10 years వస్తాయి. ఓకే ఓకే, కంగ్రాట్స్. అసలు అలా లేరు. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఆయన సాఫ్ట్వేర్. వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే, సూపర్. మీకు వంటల్లో హెల్ప్ చేస్తూ ఉంటారా మీ హస్బెండ్? లేదు. లేదా? ఆయన వర్క్ ఆయనకే సరిపోతుంది పాపం. అంటే ఇప్పుడు టీమ్ లీడ్స్, మేనేజర్, ఆయనకి హెవీ వర్క్ ఉంటుంది. ఓకే ఓకే. వంటలు బాగా చేస్తూ ఉంటారా? ఏదో అలా అంటే అలా చెప్తారండి. సూపర్ చేస్తాను, మీరు తిని చూడండి. అలాగే కాదు, తినక మీరే చెప్పాలి నేను ఎలా చేస్తానని. ఓకే,
ఎక్కడ నేర్చుకున్నారు వంటలు? అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర లేకపోతే కొన్ని అమ్మ, కొన్ని అత్తయ్య, కొన్ని యూట్యూబ్. ఓకే, అలా మూడిట్లో బ్యాలెన్స్ చేశారు. మా బ్రదర్స్ నాకు ఎక్కువ, సో నేను ఒక్కదాన్నే. నాకు 9 మెంబర్స్ బ్రదర్స్. సొంత బ్రదర్స్? అంటే పెద్దమ్మ, పిన్ని వాళ్ళు ఎవరికి ఆడపిల్లలు లేరు, నేను ఒక్కదాన్నే. సో వాళ్ళందరికీ బిర్యానీస్ అంటే చాలా ఇష్టం. సో వాళ్ళ మీద ప్రయోగాలు చేస్తూ చేస్తూ వంటలు వచ్చేసాయి. పల్లి వాళ్ళందరూ అయితే. కానీ నా కోసం ప్రత్యేకంగా వచ్చి మరీ చేయించుకుని తింటారు, వాళ్ళకి నచ్చిన డిషెస్. ఓకే ఓకే, అంటే నువ్వు డిష్ తింటే నీకు ఎంత అమౌంట్ ఇస్తానని చెప్పి అలాగే లేదు, వాళ్ళకి చేస్తేనే హ్యాపీ. ఓకే ఓకే. మీది ప్రాపర్ ఇక్కడ? అమ్మ వాళ్ళది కడిప్లంక, కడియం, ఫ్లవర్స్ కడియం. దగ్గర సంబంధమా? ఓకే సరే, అయితే ఫస్ట్ స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ముందుగా క్వినోవా కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యారెట్, క్యాప్సికమ్, టొమాటో, ఆనియన్స్, కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర, మిరియాలు, జీడిపప్పు, నెయ్యి, నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన క్వినోవా, జీరా పౌడర్, లెమన్, కరివేపాకు, గరం మసాలా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు తయారు చేసే విధానం అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలండి? కుక్కర్ తీసుకోవాలా? ఫస్ట్ కుక్కర్లో మనం విజిల్స్ వేయించుకుంటామా? విజిల్స్ రావాలండి. క్వినోవా ఎంత బాయిల్ అయితే అంత హెల్దీ అనమాట. అంటే కొంచెం అరగకపోవడం అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా డైజెషన్ బాగుంటుంది. అంటే అది కొంచెం నానబెట్టుకోవాలి కదా? ఖచ్చితంగా ఒక నైట్ అంతా సోక్ చేసి ఉంచుకోవాలి. ఈ నైట్ చేసుకునేలాగైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సోక్ చేసుకోవాలి. ఫస్ట్ గీ వేసుకొని జీడిపప్పు డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎక్కడ నేర్చుకున్నారండి ఈ వంటకం? యూట్యూబ్లోనేనా? ఈ పిల్లలు ఇష్టంగా తింటారా? తీసేనా? లైట్గా ఫ్రై అయితే తీసేసుకోండి. లైట్గా ఫ్రై అయ్యాక తీసుకోవడం. జీడిపప్పు వేసినప్పుడు అన్నీ వేసేస్తే ఏమవుతుందంటే జీడిపప్పు టేస్ట్ క్రంచీనెస్ పోయి మెత్తబడిపోతాయి అనమాట. సో కంప్లీట్ అయ్యాక పైన గార్నిష్ చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం ఆయిల్ పోసుకోవాలండి ఇందులో. ఓకే ఓకే. కొంచెం జీలకర్ర. పోపు వేసుకోవాలి. పోపు అంటే ఓన్లీ జీలకర్ర అండి, కరివేపాకు. కరివేపాకు. నెక్స్ట్ ఆనియన్స్ అండి. ఓకే, ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నారా? కొంచెం ఆనియన్స్ వేసినప్పుడు క్యాప్సికమ్, నెక్స్ట్ క్యారెట్, అవన్నీ కొంచెం వేగిన తర్వాత లాస్ట్లో టమాటో వేసుకోవాలి. చేసిన వంటల్లో మీ పిల్లలు ఇష్టంగా తినేదేదండి? ఇష్టంగా అంటే ఏది ఇష్టంగా తినరండి ఈ రోజుల్లో. ఫుడ్ అంటే పిల్లలకి ఏది నచ్చట్లేదు. మా పిల్లలిద్దరు కూడా బయట ఫుడ్ అని కాదు, ఏదైనా ఇష్టంగా తినరు. చాక్లెట్స్, బిస్కెట్స్ అయితేనే తింటారు. ఈ క్వినోవా ఏంటంటే మనకి రిచ్ ఫైబర్ అండ్ రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో మనకి అన్నం 1 కప్ తిన్నా ఇది 2 స్పూన్స్ తింటే అలా అనమాట అంత ఎనర్జీ వస్తుంది. 1 కప్ ఆఫ్ రైస్ ఈజ్ ఈక్వల్ టు 2 స్పూన్స్ ఆఫ్ క్వినోవా. ట్రిప్స్కి వెళ్తూ ఉంటారా? టూర్స్కి? ఫ్యామిలీ ట్రిప్స్ ఉంటాయండి. రీసెంట్ ట్రిప్ ఏంటి? రీసెంట్ అంటే లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ నేను యానివర్సరీకి పెద్దకి వెళ్ళాం. ఓకే ఓకే. పిల్లల్ని తీసుకువెళ్ళారా? లేదు, అత్తగారి దగ్గర వదిలేసారా? అదే ఈజీ. అంటే ఏప్రిల్ లాస్ట్ కదా, సో ఎగ్జామ్స్ టైం. ఓకే, అందుకని తీసుకెళ్ళాం. మూవీస్ చూస్తూ ఉంటారా? చూస్తామండి. ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. అంటే ప్రభాస్ గారి సాంగ్ పాడతారా ఇప్పుడు మాకు? లేదండి. డైలాగ్ చెప్తారా? సరే సరే, మీ ఇష్టం. డైలాగ్ అంటే కూడా కష్టమే. ఆయన సైజ్కి నా సైజ్కి అసలు ఏమాత్రం సెట్ కాదు.
అంటే కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి అంటారు కదా. సో నేను ఆ డైలాగ్ వేస్తే మా బ్రదర్స్ అంటారు నీ కట్అవుట్కి ఆ డైలాగ్ సెట్ కాదు అంటారు. సెట్ కాకపోయినా ఫేవరెట్ హీరో డైలాగ్ కదా, పర్లేదు చెప్పచ్చు. ఈ స్టేజ్లో టమాటాస్ కూడా వేసుకొని వేయించుకోవాలి. అయితే కట్అవుట్ చూసి కొన్ని నమ్మాయిలు చూడనా. ఇది కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. సాఫ్ట్ అయితే సరిపోతుందండి. ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకోవడం వల్ల కూడా మనకి హెల్త్కి చాలా మంచిది. అండ్ ఇవన్నీ కూడా మనకి హాఫ్గానే వేయించుకుంటాం. మిగతావన్నీ కూడా మనకు ఒక విజిల్లో అన్నీ ఉడుకుతాయి కాబట్టి మనకి అన్ని ప్రోటీన్స్ లోపలికి వెళ్తాయి, ఫైబర్ అన్నీ కూడా ఉంటుంది. ఇంకా గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మనకి ఇంట్రెస్ట్ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో కొన్ని మిరియాలు. ఖాళీ టైంలో ఏం చేసుకుంటారు మీరు? నేను యూట్యూబ్ ఛానల్ చేస్తాను, రీసెంట్గా స్టార్ట్ చేశాను. డివోషనల్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా దాంతో సరిపోతుంది. ఎడిటింగ్ మొత్తం నేనే చేసుకుంటాను. ఇన్స్పిరేషన్ ఎవరు స్టార్ట్ చేయమన్నారు? నా ఇంట్రెస్ట్ అండి. ఇంట్లో ఏం చేస్తానన్నా మా ఇంట్లో ఎవరు వద్దన్నారు. ఓకే, సపోర్ట్గానే ఉంటారు. ఓకే. వెళ్తూ ఉంటారా కడియం? వెళ్తూ ఉంటానండి. ఏమైనా ఫెస్టివల్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఉంటే ఖచ్చితంగా వెళ్తాం. అందరం కలిసేది ఆ టైంలోనే కదా. సో బ్రదర్స్ అందరం కూడా, మా బ్రదర్స్ అందరికి కూడా రీసెంట్ అందరికి జాబ్స్ వచ్చేసాయి. అంటే మీకు రాఖీకి కలెక్షన్ బాగుంటది అనుకుంటా కదా? రాఖీ కలెక్షన్ బాగుంటది కానీ ఎవరు దగ్గర ఉండరు. దగ్గర లేదా? జీపే ఉంది కదా మనకి, చేస్తారు, దానికి కూడా చేసేస్తారు పాపం. అవునా? మాకు రాఖీ కన్నా ఎక్కువ అన్నా చెల్లెల పండుగ ఎక్కువ బాగా చేసుకుంటాం. ఓకే ఓకే. దీపావళి వెళ్ళిన తర్వాత అన్నా చెల్లెల పండుగ వస్తుందా, భోజనం పెడతారు. భోజనం పెడతాం బ్రదర్స్ కి. సో మా ఒక ఓన్ బ్రదర్ అయితే ఢిల్లీలో జాబ్ చేస్తున్నాడు, ఇంకో బ్రదర్ అయితే మైసూర్, ఇంకో బ్రదర్ అయితే భీమవరం SRK కాలేజ్లోనే చదువుతున్నారు. బీటెక్ చదువుతున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట. ఒక అన్నయ్య వైజాగ్, ఇంకొక అన్నయ్యలు ఇద్దరు కూడా హైదరాబాద్. ఇప్పుడు పెసరపప్పు వేసుకోవాలండి. నానబెట్టిన పెసరపప్పు ఒక 1 అవర్ ముందు మనం నానబెట్టుకుంటే సరిపోతుంది. అంటే 2 గ్లాస్ ఆఫ్ కినోకి 1 గ్లాస్ ఆఫ్ పెసరపప్పు వేసుకోవాలి. ఓకే. ఇలా కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటారా యూట్యూబ్లో చూసి? ట్రై చేస్తూ ఉంటాను. ఏదైనా ఫెయిల్ అయిందా? అన్ని సక్సెస్ అయినా? కొన్ని అవుతాయి కదండి ఖచ్చితంగా. మా హస్బెండ్ ఎలా ఉన్నా తింటారు, సో అందుకని నేను డేరింగ్గా ట్రై చేస్తాను అనమాట. అడ్జస్ట్ అవుతారు పాపం. నెక్స్ట్ క్వినోవా కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే. ఇంగ్రీడియంట్స్ అన్ని దగ్గర ఉంటే చాలా త్వరగా అయిపోతుందండి. అంటే చపాతీ, పూరి ఇవన్నిటి మీద ఇది చాలా త్వరగానే అయిపోతుంది. ఓకే. సాల్ట్ ఏమి వాటర్ పోసాక ఇది ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. ఎంత వాటర్ పోస్తున్నారండి? 1:3 అండి. ఓకే. రైస్కి అయితే 1:1 వేస్తాం. ఇక్కడ ఒక గ్లాస్కి 3 గ్లాసెస్ వేసుకోవాలి. అంటే కొంచెం 2 గ్లాసెస్ తీసుకున్నారు కాబట్టి 6 గ్లాసెస్. టెక్స్చర్ అనేది కొంచెం గట్టిగా కాకుండా లూజ్గా బాగుంటుంది అన్నమాట. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం ఇందులో అంటే ఉప్మా పొయ్యిలాగా. ఓకే. కొంచెం పసుపు. ఓకే. కారం. ఇది అంటే కాశ్మీరీ కారం టైపు. చాలా ఎక్కువ వేస్తున్నారు. కారం ఉండదు ఇది. ఓహో, కారం ఉండదు. కారం అదేం కారం అండి? పిల్లల గురించి అండి. ఓకే ఓకే. అంటే కలర్ కనిపించాలి కానీ కారం ఎక్కువ. సాల్ట్. నెక్స్ట్ లైట్గా జీరా పౌడర్. ఓకే. జస్ట్ ఫ్లేవర్ కోసం. వేసుకోకపోయినా మసాలా ప్రాబ్లం ఏం లేదు, జస్ట్ టేస్ట్ బాగుంటుందని చెప్పి. అంటే హోమ్ మేడ్ గరం మసాలా ఇది. ఓకే. ఇప్పుడు జంపని వేసేస్తున్నారు మీరు?
ఓకే. ఇది కొంచెం బాయిల్ అయినప్పుడు క్వినోవా దగ్గరికి వచ్చాక మనం లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 4 విజిల్స్ రానిస్తే 4 విజిల్స్ మన టేస్టీ క్వినోవా కిచిడి రెడీ అయిపోద్ది. కొంచెం బాయిల్ అయ్యాక మనం లిడ్ క్లోజ్ చేయాలి. ఓకే ఓకే. అంటే మనం క్వాంటిటీ బట్టి మనం చూసుకోవచ్చండి. అంటే మనం వెజిటేబుల్స్ ఇవన్నీ ఎక్కువ వేసుకుని ఇవన్నీ కూడా తక్కువ వేసుకోవచ్చు. లేదు మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ తోనే సాంబార్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో వేసేసుకోవడమే. అదే కిచిడి. ఓకే. చాలా బాడీ కూడా చలవ చేస్తుంది అండ్ హై ప్రోటీన్ కూడా. ఓకే ఓకే. మిల్లెట్స్ అంటే తినడానికి అందరూ ఇష్టపడరండి, టేస్ట్ ఉండదు, చప్పగా ఉంటది అని చెప్పి. కానీ మనకి ఇది ఏంటంటే చాలా టేస్ట్ కూడా బాగుంటది. ఇది మనకు కొంచెం మరిగాక టేస్ట్ చూసి ఏమైనా తక్కువైతే ఇప్పుడే మెజర్మెంట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే. ఇది కొంచెం మరిగేలోపు మాకు సాంగ్ పాడతారా? సాంగ్ అండి? సాంగేనండి. ఫస్ట్ టైం నేను కూడా అంటే ఫ్రెండ్స్ దగ్గర పాడడం ఓపెన్ గా తప్ప మా హస్బెండ్ దగ్గర. ఇప్పుడు నా దగ్గర అంతమంది ప్రేక్షకుల ముందు కొంచెం అంటే అంత బాగా పాడలేదు. అందరూ అంతే, పర్లేదు పాడండి. పాట రాదండి, ఆగిపోతుంది. మాటలు ఆగిపోతాయా? అంటే ప్రేమతోనా? ప్రేమతోటే. ఓకే. చాలా అర్థం చేసుకుంటారండి ఆయన అయితే. అవునా? ఏది కూడా వద్దండ్రు, అన్ని కూడా ఎంకరేజ్ చేస్తారు పాపం. ఆయన టైం లేకపోయినా నీ టైం అయితే నువ్వు యూజ్ చేసుకొని నాతో పెట్టుకోకంటారు తప్ప ఏది కూడా ఆపరు. గొడవ లేదండి నిజంగా. చాలా ఆ విషయంలో చాలా బెస్ట్ అనమాట అందరితోనూ కంపేర్ చేసుకుంటే. అదే అదే. నీలాకాశంలో మెరిసే చంద్రుడివే, రివ్వున వెలుగు జారే నా కోసం వచ్చావే, పొంగే అలలా నన్నే మర్చావే, చిన్ని గుండెల్లో నా అలజడి రేపావే. సుకుమారుడు హస్బెండ్ అంటే కొంచెం ఫేవరెట్ సాంగ్ అంటారు కదా. ఓకే ఓకే. చాలా సాంగ్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ది ఫేవరెట్ సాంగ్. అంత బాగా రాదండి, ఏదో జస్ట్ అలా ట్రై చేస్తాను అంతే. ట్రై చేశారు మీరు చాలా, అది మాకు. ఓకే. లైట్ గా బబుల్స్ వస్తున్నాయి, కొంచెం ఇంకా మరగాలి. ఓకే. మనకి ఏంటంటే ఎప్పుడైనా సరే చాలా త్వరగా అయిపోతుందండి ఇది. కానీ ఒక 1 డే ముందు సోప్ చేసుకుంటే మనకి గ్యాస్ ఇష్యూస్ అని అదర్ ఇష్యూస్ ఏమి కూడా మనకి రాకుండా ఉంటాయి. చాలా మంది రాగా కూడా చేసేస్తారు, కానీ మనం ఏంటంటే ఒకసారి అలా నానబెట్టుకోవడం ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే. ఫైనల్లీ లెమన్ స్క్వీజ్ చేసుకుని టేస్ట్ చూడండి. వేడి వేడి క్వినోవా కిచిడి రెడీ. తప్పకుండా టేస్ట్ చేసే ముందు ఒకసారి తయారు చేసే విధానం చూద్దాం. తయారు చేసే విధానం. క్వినోవా కిచిడి తయారీ విధానం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. ఈ నెయ్యిలో జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇందులో జీలకర్ర, ఉల్లిపాయలు, క్యాప్సికం, టొమాటో, క్యారెట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు నానబెట్టిన పెసరపప్పును వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. 1 రోజు ముందు నానబెట్టిన క్వినోవాని ఇందులో వేసుకోవాలి. 1 కప్పు క్వినోవాకి 3 కప్పుల వాటర్ వేసుకుని ఇందులో సరిపడా పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా వేసి కలుపుకుని మరిగిన తర్వాత కుక్కర్ విజిల్ పెట్టుకుని 4 విజిల్స్ వేయించుకోవాలి. అంతే, హెల్దీ క్వినోవా కిచిడి రెడీ. ఇంపీరియల్ హాస్పిటల్స్ భీమవరం. డాక్టర్ పిఆర్కే వర్మ ఎండిడిఎం గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, మోకాళ్ల మార్పిడి ఆపరేషన్స్, పల్మనాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, పీడియాట్రిక్, క్రిటికల్ కేర్, పాలిట్రామా విభాగాలలో నిపుణులైన వైద్యులచే అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో కలవు. స్టార్ హెల్త్, గుడ్ హెల్త్, FHPL, ఇతర ప్రైవేట్ ఇన్సూరెన్స్, క్యాష్లెస్ సదుపాయం కలదు. ఐసీయూ, ఎన్ఐసీయూ, డయాలసిస్, సిటీ స్కాన్, అత్యాధునిక ల్యాబొరేటరీ, 24/7 ఎమర్జెన్సీ, ఫార్మసీ, అంబులెన్స్ సౌకర్యములు కలవు. 4 క్రిటికల్ కేర్ అండ్ అనస్థిషియాలజిస్ట్ డాక్టర్స్ చే 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. ఇంపీరియల్ హాస్పిటల్స్, భాష్యం స్కూల్ వెనుక, జేపీ రోడ్, భీమవరం 2. ఫోన్స్ 08816 279999 and 279988. తిరుమల విద్యా సంస్థలు భీమవరం. తిరుమల విద్యా సంస్థలు ప్రకృతి ఆశ్రమం ప్రక్కన భీమవరం.
ప్రియాంక చర్మ వ్యాధుల హాస్పిటల్ 32 డెంటల్ కేర్ ఎదురుగా డిఎన్ఆర్ కాలేజ్ ఫస్ట్ క్రాస్ రోడ్ భీమవరం 2. సెల్ నంబర్స్ 9490433355 and 9553297888. ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ వర్మ హాస్పిటల్ ఎదురుగా జేపీ రోడ్ భీమవరం. ఇచ్చేయండి శ్రీ గాయత్రి ఫర్నిచర్స్, కోరుకొండ రోడ్, వీరభద్రపురం, కంబాల చెరువు, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు శ్రీ గాయత్రి ఫర్నిచర్ యూట్యూబ్ ఛానల్ నందు సంప్రదించగలరు. కిచిడి తయారు చేసే విధానం చూసాం కదా, ఇప్పుడైతే టేస్ట్ చేస్తాను. కొంచెం వేడిగా ఉంది. ఎలా ఉందండి? చాలా వేడిగా ఉంది కానీ చాలా బాగుంది. అంటే నాకు ఎలా అనిపించిందంటే చాట్ ఉంటుంది కదా, సో ఆ టేస్ట్ వచ్చింది. మీరు అవి అన్నీ వేసారు కదా పైన, జీరా పౌడరు, ధనియా పౌడరు, చాలా బాగుంది. అంటే కిచిడి అంటే అందరూ కూడా తినడానికి భయపడతారు, కానీ ఇది అలా ఉండదు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా సరే టేస్టీగా తినాలి అనుకుంటే తినచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే షుగర్ పేషెంట్స్ కూడా కన్ఫర్మ్ గా తీసుకోవచ్చు, అసలు ఎటువంటి డౌటే లేదు. ఓకే ఓకే, సూపర్ అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇంత మంచి హెల్తీ డిష్ని మాకు టేస్ట్ చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా వచ్చి మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. ఇదండి గోదావరి రుచుల ఎపిసోడ్. రేపు మరో కొత్త వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ తేజు సైనింగ్ ఆఫ్.